హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ ఇన్ న్యాచురల్ సైన్సెస్, ఎవరో కాదు, డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు. సో ఈరోజు షుగర్ పేషెంట్స్లో షుగర్ అనేది డైరెక్ట్ నర్వ్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. అంటే నరాల బలహీనత కానీ, నరాల పటుత్వం తగ్గడం కానీ, ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయని చెప్తుంటారు. ఎవరిలో ఎక్కువగా వస్తాయి? షుగర్ వచ్చిన ప్రతి వాళ్ళకి వస్తాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్. సో అందరినీ భయపెడుతున్నారు అని చెప్పచ్చు, లేదా భయపడుతున్నాము అని చెప్పచ్చు. షుగర్ వచ్చిన వాళ్ళలో నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాళ్ళకి డ్యామేజ్ అవుతుందా? షుగర్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళకి డ్యామేజ్ అవుతుందా? ఎలాంటి వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది? నర్వ్ సిస్టమ్ అదే ఈ నరాల వీక్నెస్కి షుగర్కి ఏమైనా ఇంటర్ రిలేటెడ్ ఉందా? ఇవన్నీ అపోహలేనా? మీ ద్వారా ఆడియన్స్కి ఈరోజు ఒక అవేర్నెస్ అయితే కల్పిద్దాం మనం. అంటే యాక్చువల్లీ చూడాలండి, ఇప్పుడు షుగర్ ఎక్కువైంది అనుకోండి, ఆ షుగర్ ఎక్కడ డిపాజిట్ అవుతుంది, ఆ షుగర్ లెవెల్స్ ఏ ఆర్గాన్ మీద ప్రభావితం చూపిస్తుంది, ఇది అబ్జర్వ్గానే చేస్తే షుగర్ అనేది ఓవర్ షుగర్, అంటే షుగర్ ఎక్కువైనప్పుడు మాత్రమే నర్వస్ సిస్టంలో డ్యామేజ్ అనేది వస్తుంది. ఈ షుగర్ అనేది ఏం చేస్తుందంటే లివర్ని దెబ్బతీస్తుంది, డైజెషన్ని దెబ్బతీస్తుంది, జీర్ణశక్తిని ఎప్పుడైతే మందగిస్తుందో, లివర్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మజిల్స్, నర్వస్ సిస్టమ్, టెండన్స్, ఈ మూడింటిని ఆపరేట్ చేస్తుంటుంది అనమాట. లివర్ అనేది డిటాక్స్ చేస్తుంటుంది, డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంటుంది. ఇవన్నీ దెబ్బతినేసరికి షుగర్ వల్ల, ఈ లివర్ దెబ్బతినడం వల్ల ఈ మజిల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ కూడా అన్నీ కూడా దెబ్బతినడం వల్ల అరికాలకు తిమ్మిర్లు రావడం, లేదంటే నర్వస్ సిస్టంలో కాల్ చేయి ఒకటి లాగడం, హెడేక్ రావడం, బ్రెయిన్కి ఎక్కువ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాంటివి రాగడం. చాలా మందికి షుగర్ పేషెంట్లకు పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటారు. రీజన్ ఏంటి అని అంటే వాళ్ళకు ఇండైజెషన్ అయిపోయేసరికి లివర్ అనేది ప్రాపర్గా డైజెషన్ చేయకపోగా లంగ్స్ కూడా దెబ్బతింటాయి. లంగ్స్ దెబ్బతినేసరికి బాడీకి నర్వస్ సిస్టంలో అంతా కూడా అప్ అండ్ డౌన్లో బ్రెయిన్కి కావాల్సిన ఆక్సిజన్ సరిగా అందకపోయేసరికి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. చాలా మందికి షుగర్ వల్లనే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము, హార్ట్ స్ట్రోక్స్ రావడం జరుగుతుంది. రీజన్ ఏంటి అంటే ఇక్కడ లివర్ దెబ్బతినడం వల్ల, హై షుగర్ అనేది లివర్కి దెబ్బతినడం వల్ల నర్వస్ సిస్టంలో డ్యామేజెస్ వస్తున్నాయి. ఆ నర్వస్ సిస్టంలో కొలెస్ట్రాల్ ఏర్పడడం వల్ల బ్లాకేజెస్ వస్తున్నాయి అనమాట. ఎప్పుడైతే ఈ డైజెషన్ సిస్టమ్ బాగుంటుందో, లివర్ ఫంక్షన్ ఎప్పుడైతే బాగుంటుందో, అరికాల తిమ్మిర్లు కానివ్వండి, బాడీలో నర్వస్ సిస్టంలో పెయిన్స్ కానివ్వండి, ఇవన్నీ ఏమి కూడా ఉండవు. ఆయుర్వేద ఏం చెప్తుంది అని అంటే షుగర్ అనేది డిసీజ్ కాదు. మళ్ళీ చెప్తున్నానంటే షుగర్ అనేది అసలు డిసీజే కాదు. ఒకవేళ డిసీజ్ అయితే ట్రీట్మెంట్ రావాలండి. ఇప్పటి వరకు మార్కెట్లో ట్రీట్మెంట్ రాదు కూడా. ఇన్ ఫ్యూచర్లో కూడా ట్రీట్మెంట్ అనేది రాదు. రీజన్ ఏంటి అంటే ఇది ఒక అజీర్తి యొక్క సమస్య తప్ప షుగర్ అనేది ఒక డిసీజ్ కాదు. అంటే ఎలా సార్ అజీర్తి అనే సమస్య అంటే? చూడండి, ఇప్పుడు మనం ఇంతకుముందు మనము మంచి హెల్తీ ఫుడ్ తినేది. ఇంకోటి ఒక 30 years బ్యాక్ తీసుకోండి, ఈ 30 years సిస్టంలోనే చాలా మారింది. 30 ఏళ్ళ నుంచి ఈ కాలం అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇక్కడ సమయానికి ఎవరు కూడా ఫుడ్ తినకపోవడం కాకుండా గబాగబా తినడం నేర్చుకున్నారు. చాలా ఫాస్ట్గా తింటున్నారు. నమలకపోవడం ఫస్ట్ ప్రాబ్లం. ఏదైనా ఒక ఫుడ్ తింటున్నామంటే ఇంతకుముందు చాలా ఓపికతో, చాలా నిదానంగా టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ నములుకుంటూ తినేది. అలాంటి సిస్టమ్ అనేది ఇప్పుడు ఎందుకు పాడైంది అని అంటే అందరూ పరిగెత్తి సంపాదించడం మొదలు పెట్టుకుంటున్నారు. ఏ జాబ్లో కూడా వాళ్ళకు టైం లేదు. జాబ్ ఇంపార్టెంట్ అయిపోయింది. నిద్ర, ఆకలి, దప్పికలు అన్నీ మర్చిపోయి వాళ్ళు చేసే పని వృత్తిని చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ హెల్త్కి ఇవ్వడం లేదు. ఎప్పుడైతే హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదో ఇవన్నీ ఒక క్రానిక్ డిసీజ్గా మారిపోతున్నాయి. కానీ షుగర్ అనేది ఒక డైజెషన్కి సంబంధించిన ఇష్యూయే తప్ప షుగర్ అనేది క్రానిక్ డిసీజ్ కాదు. ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయదు. ప్యాంక్రియాస్ ఎప్పుడైతే సరిగ్గా పనిచేయకపోవడం వల్ల షుగర్స్ అనేటివి అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల ఎలాంటి ఆపదలు లేవండి, కానీ షుగర్ తగ్గింది అనుకోండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళు సఫర్ అయ్యేది తక్కువ అనుకుంటే, షుగర్ డౌన్ అయ్యే వాళ్ళు సఫర్ అయ్యేది ఎక్కువ. కాబట్టి టైప్ 1 డయాబెటిక్లో ఎలా ఉంటుందంటే హై లెవెల్ షుగర్స్. కొంతమందికి ఇన్సులిన్ తీసుకుంటే తప్ప బాడీ బ్యాలెన్స్ అవ్వదు. ఆ ఇన్సులిన్కి అడిక్ట్ అయిపోయి వేరే మెడిసిన్స్ ఏవి కూడా పని చేయకుండా పోతాయి ఆ బాడీకి. బాడీ అనేది ఎలా తీసుకుంటుందంటే ఏదైనా మనం ఏది ఇస్తే అదే తీసుకుంటుంది.
మనం గుడ్ హెల్త్ మంచి ఒక ఆహారం తీసుకొని నమిలి తీసుకున్నాం అనుకోండి, ఆ రోజు షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే మనం గబా తింటున్నామో చాలా వయసుకు సంబంధం లేకుండా చాలా ఫాస్ట్గా పిల్లలకు చూడండి, ఎగ్జాంపుల్ పిల్లలకి స్కూల్కి రెడీ అవ్వాలని చెప్పేసి అలా కుక్ చేస్తుంటారు మదర్స్. అలా దబాదబా తినేసి స్కూల్ టైం అయింది అని చెప్పేసి పరిగెడతారు. కానీ ఆ చిన్న పిల్లల్లో కూడా డయాబెటిక్స్ రావడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ డైజెషన్ సిస్టమ్ అని చెప్పేసి నేచర్ చెప్తుంది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుందా లేదా అని చెప్పి, అండ్ తినకూడని పదార్థాలు తినకూడని టైంలో తింటున్నాం అంటున్నారు. అసలు తినాల్సిన పదార్థాలు ఏంటి? షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి? చూడండి, ఇక్కడ ఒకప్పుడు 3 పూట పల్లెటూరులో కానివ్వండి, ఇప్పుడు నా లైఫ్ స్టైల్ తీసుకోండి, ఒకప్పుడు 3 పూటలు అన్నం తినేది, ఏమీ అయ్యేది కాదు. ఎవరైనా సరే అండి, ఒక 30 years బ్యాక్ అందరు 20 years బ్యాక్ అందరు 3 పూటలు అన్నం తిన్నా కానీ ఏ రోజు షుగర్ పెరగలేదు, తగ్గలేదు, నార్మల్గా ఉండేది. అంటే ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఇంతకుముందు టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చేది కాదు, హెల్దీ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చేది మనము. దాంట్లో ప్రధానంగా తీసుకుంటే అంటే ఒక్కసారి అజీర్ణ శక్తి అనేది డైజెషన్ సిస్టమ్ ఒకసారి ఇన్బ్యాలెన్స్ అయితే పులుపు వస్తువులు తినకూడదు. ఆ పులుపు తినడం వల్ల ఇంకా ఇండైజెషన్ అయిపోయి షుగర్ లెవెల్స్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఇవన్నీ పెరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈజీ డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. ఒకరికి డైజెషన్ సిస్టమ్ బాగాలేదు అని అంటే ఫస్ట్ ఓన్లీ ఒక 2 weeks వరకు ఇది మీరు ట్రై చేసి చూడండి, ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే మీరు నమ్మరు, కానీ ట్రై చేయండి ఒకసారి. షుగర్ లెవెల్స్ బాగా హై ఉండే వాళ్ళకు ఫస్ట్ ఓన్లీ వెజిటేబుల్స్ అన్నీ కూడా హాఫ్ బాయిల్ అని చెప్పేసి సగం ఉడకబెట్టేసి అన్ని కొన్ని వెజిటేబుల్స్ అన్ని తీసుకుని ఒక దాంట్లో వేసేసి బాయిల్ చేసుకుని తినడం నేర్చుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్, పింక్ సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకుని తినడం మొదలు పెట్టుకోండి. డైజెషన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఆ డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయిన తర్వాత మీరు ఒక 2 weeks తర్వాత బాగా కంటిన్యూగా పాటించి చూసి 2 weeks తర్వాత మీ షుగర్ లెవెల్స్ చూడండి, చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. అంటే వెజిటేబుల్స్ అన్ని చాలా ఈజీగా డైజెషన్ అవుతాయి. ఎప్పుడైతే ఈ పప్పు దినుసులు ఇవన్నీ ఉంటాయో, నాన్ వెజ్ ఏవైతే ఉంటాయో హెవీ ప్రోటీన్, ఈ హెవీ ప్రోటీన్ డైజెషన్ సిస్టమ్ని ఇంకా ఇన్బ్యాలెన్స్ చేస్తాయి. అవి తినడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకా ఇండైజెషన్ ఫామ్ అయిపోయి గ్యాస్ ఫామ్ అయిపోయి అక్కడ నర్వస్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, నర్వస్ సిస్టంలో బ్లాకేజెస్ వస్తాయి అనమాట. ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కూడా డయాబెటిక్స్ వల్ల దాంట్లో చాలా ఎక్కువ చూడొచ్చు అనమాట. ఓకే, సో దీన్ని అవాయిడ్ చేయాలి, మనం హెల్తీగా ఉండాలి, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? మీరు ఫస్ట్ లివర్ని మంచిగా పెట్టుకోవాలి. లివర్ని మంచిగా పెట్టుకోవాలనుకుంటే ఈజీ డైజెషన్ ఫుడ్ తీసుకోవాలి. నేను చెప్పినట్టు ఈ కొన్ని వెజిటేబుల్స్ అన్ని బాయిల్ చేసి తినడం వల్ల లివర్ అనేది డీటాక్స్ అవుతుంది, అంటే మెటబాలిజం సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, ఈజీగా డైజెషన్ అయిపోయి. ఓన్లీ వెజ్ తినాలండి, నాన్ వెజ్ తినే వాళ్ళు తినొచ్చు అంటే డైజెషన్ సిస్టమ్ ని ఫస్ట్ కరెక్షన్ చేసుకోండి. డైజెషన్ సిస్టమ్ ని ఫస్ట్ ఇంప్రూవ్ చేసుకోండి. ఈజీగా అరగాలనుకుంటే వెజిటేబుల్స్ ని హాఫ్ బాయిల్ చేసుకొని తినండి. అప్పుడు ఏమవుతుందంటే అన్ని వెజిటేబుల్స్ ఒక 2 hours డైజెషన్ అయిపోతాయి. మిగతా పప్పు దినుసులు అన్నిటికీ 4 hours to 6 hours పడుతుంది. కాబట్టి ఈ పప్పు దినుసులు తగ్గించి ఫస్ట్ ఒక 2 weeks డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకున్నానికి 2 to 4 weeks వరకు వాడి చూడండి. మీరు షుగర్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్, బీపీ ఇవన్నీ కూడా నార్మల్గా వస్తాయి. ఎందుకంటే లివర్ అనేది ప్రాపర్గా పనిచేస్తుంది. వేస్టేజ్ అంతా అంటే లివర్ ఎలా ఉంటుందంటే లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఈ రెండు కూడా డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ చేసింది కాకుండా వేస్టేజ్, బాడీలో ఉండే వేస్టేజ్ని అంతా కూడా బయటికి పంపించడం జరుగుతుంది. డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది. ఈజీ ఫుడ్ అంటే వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకుని తినడం ఒక 2 weeks అలవాటు చేసుకోండి. ఇవి తర్వాత రిజల్ట్స్ చూడండి మీరు, అంటే అద్భుతంగా, అంటే బ్లాకేజెస్ కూడా పోతాయండి. నర్వస్ సిస్టంలో బ్లాకేజెస్ ఎక్కడ ఉంటే కూడా పోతాయి. ఎందుకంటే అక్కడ డైజెషన్ ప్రాపర్గా జరిగినప్పుడు విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా బాడీకి ప్రాపర్గా అందుతాయి అనమాట. ప్రాపర్గా అందించే యొక్క రోల్ అంతా కూడా కిడ్నీ, లివర్ ప్లస్ గాల్ బ్లాడర్ తీసుకుంటుంది. కాబట్టి ఆ సిస్టమ్ని ఇంప్రూవ్మెంట్ చేయండి, ఈ లివర్ యొక్క సిస్టమ్ని ఇంప్రూవ్మెంట్ చేయండి. చేసిన తర్వాత అప్పుడు హెవీ ఫుడ్ తీసుకోండి, నాన్ వెజ్ కానివ్వండి, ఏదైనా సరే తీసుకోండి. నాన్ వెజ్లో మాత్రం ఖచ్చితంగా నేను చెప్పే పర్సనల్ నా అడ్వైజ్ ఏంటి అంటే చికెన్, ఎగ్ అనేది చాలా పాయిజన్ అండి ఇప్పుడున్న జనరేషన్లో. పారం కోడి ఇవన్నీ కూడా పాయిజన్, ఆ న్యాచురల్గా పెరిగేవి కాదు. అదే మేక మాంసం చూడండి, న్యాచురల్గా అది ఊరంతా తిరిగేసి అడవంతా తిరిగేసి మేస్తూ తిరుగుతుంది కాబట్టి పెద్దగా దానికి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ చికెన్, ఎగ్ అనేది చాలా ప్రాబ్లమేటిక్ అండి. దీనివల్ల క్రానిక్ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ రావడానికి, కొలెస్ట్రాల్ పెరిగేదానికి, ఈ చిన్నపిల్లలకు చాలా గారభం చేసి ఎగ్స్ పెడుతుంటారు. అది చాలా పాయిజన్ అండి. అది అసలు చిన్నపిల్లల్లో ఎగ్స్ న్యాచురల్ ఎగ్స్ మార్కెట్లో దొరకవు. మీరు ఎంత ఆర్గానిక్ ఎగ్స్ అని చెప్పేసి అంటే కూడా అవి నిజం కాదు. రీజన్ ఏంటి అంటే
న్యాచురల్ ఏదైతే నాటుకోళ్ళు ఎప్పుడైతే ఆ గుడ్డు పెడతాయో ఆ గుడ్లని పొదుగుకు వాడతారే తప్ప తినేదానికి వాడరు. చాలా చిన్న సైజు ఉంటుందండి. నార్మల్ కోడి గుడ్డు చాలా చిన్న సైజు ఉంటుంది. మన మార్కెట్లో నార్మల్గా ఆర్గానిక్ ఎగ్స్ అని చెప్పేసి కూడా పెద్ద పెద్ద గుడ్స్ అమ్ముతున్నారు. అదంతా ఫేక్ అండి, నమ్మకండి, అవన్నీ కరెక్ట్ కాదు ఆ సిస్టమ్. కాబట్టి చిన్నపిల్లల్లో ఎగ్స్ కాల్షియం కోసం అని చెప్పేసి పాలు ఇవ్వడం, కాల్షియం కోసం అని చెప్పేసి ఎగ్స్ పెట్టడము, ఇవి చాలా తప్పులు చేస్తారు. కానీ ఆ ఎగ్స్ ఎంతవరకు హెల్దీ అనేది ఒకసారి మీరు అనలైజ్ చేస్తే ఆ ఎగ్ ఎంతవరకు పిల్లల దాంట్లో ఎంత ఎఫెక్ట్ పడుతుందని చూస్తే మాత్రం ఇంకోసారి పెట్టరండి అసలు. ఇంట్లో ఫుడ్ తిన్నప్పుడు నేను మొన్న ఎవరితో మాట్లాడితే అంటున్నారు, నేను మా అమ్మ చేతి వంట తిన్నా నాకు బాగానే ఉన్నాను, ఎప్పుడైతే అవుట్ ఆఫ్ వచ్చాను బయట ఫుడ్ ఇష్టంగా తింటాం కదా, బిర్యానీ తింటాము, నాకు పీసీఓడి ప్లస్ షుగర్ రెండు వచ్చాయి, ఓవర్ వెయిట్ అయిపోయాను, స్ట్రెస్, అసలు ఏది డీల్ చేయలేకపోతున్నాను అని చెప్తున్నారు నా ఫ్రెండ్స్. జాబ్కి రాక తప్పదు బయటకి. సో ఏదైనా తిన్న వెంటనే రియాక్ట్ అవ్వడం. ఇప్పుడు తన సిచ్యువేషన్ ఏంటంటే బయట ఫుడ్ తిన్నారంటే వెంటనే రియాక్ట్ అయిపోతుంది అనమాట. దానికి తప్పట్లేదు, ఎంత ప్రాబ్లం అయినా ఇంట్లో వండుకొని తెచ్చుకోవాల్సి వస్తుంది అని చెప్పి. సో నిజంగా మన బయట ఫుడ్ అనేది అంత ఎఫెక్ట్ చూపిస్తుందా? అసలు మన డైజెస్టివ్ సిస్టమ్కి ఏం కావాలి? అయితే చూడండి, నేచర్ చెప్పినప్పుడు వింటే డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, మెంటల్ కండిషన్ బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. నేచర్ చెప్పినప్పుడు ఎప్పుడైతే వినకపోగా దానికి అగెనిస్ట్గా ప్రవర్తిస్తామో మన బాడీ కూడా ఖచ్చితంగా నేచర్కి అగెనిస్ట్గానే రన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, ఎగ్జాంపుల్ చెప్పండి, 20 years బ్యాక్ పానీపూరి బండి ఎక్కడైనా కనిపించిందా మీకు? లేదు. 20 years బ్యాక్ ఎక్కడైనా ఫాస్ట్ ఫుడ్ కనిపించిందా? ఎక్కడో రేర్గా. అది కూడా ఏంటంటే అబ్జర్వ్ బాగా ఆలోచించి చెప్పండి, ఫాస్ట్ ఫుడ్ ఎక్కడైనా ఉంది? 20 years బ్యాక్ ఫాస్ట్ ఫుడ్ లేదు. 30 years బ్యాక్ తీసుకోండి, అసలు లేదు. 30 years బ్యాక్ ఫాస్ట్ ఫుడ్ అన్న మాట కూడా లేదు, పానీపూరి అన్న మాట కూడా లేదు. ఏం కలుపుతున్నారు ఫాస్ట్ ఫుడ్ లో? అజినమోటో. మీ ఇంట్లో ఉందా? లేదు. మీ ఇంటి ఫుడ్ కి బయట ఫుడ్ కి తేడా చెప్తున్నాను. అజినమోటో అనే సాల్ట్ మీ ఇంట్లో ఉందా? లేదు. కాబట్టి బయట ఉంది, అది బయట కల్పించేస్తారు. అక్కడ ఒక వెజిటేబుల్ రైస్ తీసుకుందాం అనుకోండి, ఆ వెజిటేబుల్ రైస్ లో కలర్ వేస్తాడు, మంచి కలర్ఫుల్ కనిపించేదానికి. ఆ కలర్ మంచి ఫ్లేవర్ కనిపిస్తుంది. ఆ కలర్ మీ ఇంట్లో ఉందా? లేదు. ఓకే. అంటే బయట న్యాచురల్గా కొన్ని మసాలాలు అన్నీ కూడా రా ఫుడ్ వస్తుంది అనమాట. అంటే మసాలాలు అన్నీ కూడా కాంబినేషన్స్ ప్రాపర్గా ఉండవు, దాంట్లో అదర్ కెమికల్స్ కలిపేసి చేస్తారు. అలాంటి ఫుడ్ మన ఇంట్లో లేదు. అంటే ఇలాంటివి తీసుకుంటే చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. ఇలాంటి కాంబినేషన్స్ బయట టేస్ట్ కోసము, కలర్ కోసం వేసే ఫుడ్ ఉంది. కలర్ ఫుడ్ అంటే నిజం చెప్పాలంటే బట్టలకి వేసే కలర్ ఫుడ్ కలుపుతారండి బయట. ఎక్కడైనా టమాటా రైస్ తిన్నారా ఎప్పుడన్నా? వెజిటేబుల్ చేసి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి టమాటా రైస్ తింటాం మనం. ఒక్కసారి నిలబడి చూడండి టమాటా రైస్లో ఏం కలుపుతున్నాడు. అదే టమాటా రైస్ ఇంట్లో అమ్మ చేసింది అనుకోండి, ఏం కలుపుతుంది చూడండి. రెండు సేమ్ ఉంటాయి, రెండు సేమ్ కలర్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఎందుకు ఆ కలర్ఫుల్ బయట టమాటా రైస్కి కలర్ ఎందుకు యాడ్ చేయాల్సి వస్తుంది? టు అట్రాక్ట్ పీపుల్. అట్రాక్ట్ అనే దానికి మనం మోసపోయి మన హెల్త్ని పాడు చేసుకుంటున్నాం. కాబట్టి బీ అవేర్. అంటే అవేర్నెస్ లేకుండా తినడం వల్ల వచ్చే ఇబ్బందులకు భగవంతుడు కూడా ఎవరు ఏమి చేయలేరు, ఏ డాక్టర్ కూడా మీ ప్రాణాలని కాపాడలేడు. మీరు ఇలా టేస్ట్ కోసం తినడం వల్ల డాక్టర్లను బతికిస్తున్నారు. అందుకే ఎక్కడో ఒక మూలన ఒక హాస్పిటల్ ఉంటే చాలా గొప్పది. అలాంటిది ఇప్పుడు ఒక కాలనీ కేపీహెచ్బి కాలనీలో మొత్తం హాస్పిటల్స్, క్లినిక్సే. 20 ఏళ్ల కింద అన్ని లేవండి. ఇప్పుడు మనం వెళ్తున్నా గానీ ప్రతి ఒక 1 kilometerలో ఒక 2-3 హాస్పిటల్స్ ఉంటున్నాయి. అంటే మన సిస్టమ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆయుర్వేద వైద్య విధానం కానివ్వండి, మన సనాతన ధర్మం కానివ్వండి, ఏం చెప్తుంది అది పాటించి చూడండి. వన్స్ మీరు యూ కెన్ బ్యాక్, అంటే మీరు మళ్ళీ పాతకాలంకి వెళ్ళాల్సిందే. ఆరోగ్యం కావాలంటే పాత పద్ధతులు పాటించాల్సిందే. పాత పద్ధతులు పాటిస్తూ అమ్మ కానివ్వండి, అమ్మమ్మ కానివ్వండి చెప్పే రెసిపీస్ని మీరు ఇంట్లో కానీ ప్రయత్నం చేసి మంచిగా టేస్ట్గా తిన్నారంటే, హెల్తీగా తిన్నారంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో నిజంగా టైం లేదని చెప్పి బయట నుంచి మీరు పరిగెత్తి మీరు ఏం సాధించారని ఒకసారి చూసుకుంటే జీరో, మైనస్ ఉంటుంది తప్ప మీరు సాధించింది ఏముండదు. 1 కోటి రూపాయలు సంపాదిస్తారు అనుకుందాం, షుగరు, బీపీ, థైరాయిడ్ 3 వచ్చినాయి. ఆ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి తగ్గించుకురండి చూద్దాం. ప్రపంచమంతా తిరిగి ఆ సంపాదించిన 1 కోటి రూపాయలని
ఈ షుగరు బీపీ థైరాయిడ్ని ప్రపంచమంతా తిరిగి తగ్గించుకోరండి, చూద్దాం. తగ్గదా సార్? ఒకసారి వచ్చిందంటే తగ్గదా? నేను ఏమంటున్నా అంటే కొన్ని వందల కోట్లు వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా షుగర్ బీపీ థైరాయిడ్ వల్ల డైలీ ట్యాబ్లెట్లు మింగుతూ చాలా సైడ్ ఎఫెక్ట్స్కి గురైన వాళ్ళు, కొన్ని వివిఐపీస్ డబ్బులు ఉన్న వాళ్ళే ఎక్కువ సఫర్ అవుతున్నారు. లేనివాడు అలా కష్టపడి పని చేసుకొని బయట బతుకుతున్నాడు, ఏమైంది ఉంటే అది అవుతుంది అని చెప్పేసి బతుకున్నాడు, ఏమవ్వట్లేదు, మంచిగానే హ్యాపీగా ఉన్నాడు. కానీ చాలా సెన్సిటివ్గా డబ్బులు ఎక్కువైనసరికి ఆరోగ్యం మీద చాలా సెన్సిటివ్ అయిపోయి షుగర్ ఏమవుతుందో ఏమో 4 ట్యాబ్లెట్లు, బీపీ ఏమవుతుందేమో 4 ట్యాబ్లెట్లు, థైరాయిడ్ ఏమవుతుందేమో 4 ట్యాబ్లెట్లు, నర్వస్ సిస్టమ్ బాగాలేదు 4 ట్యాబ్లెట్లు. అసలు ఎక్కడ పోతుంది అనేది ఆలోచించండి ఒకసారి. ఎందుకు న్యాచురల్గా హీల్ అవ్వదని బాడీ అనుకుంటున్నారు? ఒక దెబ్బ తగిలింది అనుకుందాం, వదిలేద్దామండి, ఒక 2 మినిట్స్ తర్వాత బ్లడ్ ఆటోమేటిక్గా క్లాట్ అయిపోయి హీల్ అయిపోతుంది. మన శరీరానికి తన తాను రిపేర్ చేసుకునే గుణం ఉంటుంది. ఏదైనా ఏ డిసీజ్ అయినా తన తాను రిపేర్ చేసుకునే ఒక గుణం ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక బుక్లో ఒక స్టోరీ ఉంది. ఒక దగ్గర ఏమైంది అంటే ఒక ఆమెకు క్యాన్సర్ వచ్చిందని ఏమైందంటే ఆమెకు తీసుకుపోయి ఇంట్లో సపరేట్గా దొడ్లో ఉంటారు, అంటే దొడ్డిలో వెనకాల ఒక చిన్న గార్డెన్ లాగా ఉంటుంది, ఆ గార్డెన్ ప్లేస్లో వదిలేశారామని. ఇంట్లో ఉంటే అందరికి అంటుతుంది అని చెప్పేసి ఆమెను దూరంగా పెట్టారనమాట. ఆమె పిచ్చిలాగా తయారైపోయి మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయి అక్కడే ఆ దొడ్డిలో చిన్న గుడిసెలాగా వేసుకొని అక్కడనే ఉండి వర్షంకి ఎండకు వానకు అక్కడే ఉండి అక్కడ చిన్నగా గ్రాస్ మొలిస్తే ఆకలికి తిండి పెట్టకపోతే లాస్ట్కు ఆ గడ్డి తిన్నదనమాట. ఆకలికి కింద ఉన్న గడ్డి మొలిసినది తిన్నది, కానీ ఆ గడ్డి తింటూ క్యాన్సర్ని జయించింది. ఇది పెద్ద ఒక ఆర్టికలే ఉంటుంది. ఒక వరి గడ్డి ఒక క్యాన్సర్ని తగ్గిస్తుంది అనేది ఎంతమందికి తెలుసు? ఒక గోధుమ గడ్డి క్యాన్సర్ కణాలని కూడా తగ్గిస్తుంది ఎంతమందికి తెలుసు? ఇలాంటి అవేర్నెస్ ఎప్పుడైతే వచ్చారనుకోండి చాలా ఈజీగా ప్రతి డిసీజ్ని తగ్గించుకోవచ్చు అనమాట. అంటే ఇది ఒక స్టోరీ లాగా ఉంది, కానీ జరిగింది రియల్ ఇది. కానీ ఇలాంటి రియలైజేషన్ దానికి మనం ఎప్పుడు అవేర్నెస్ వస్తుంది మనకు. అందుకే అంటున్నాం, గో బ్యాక్ టు నేచర్ ఏం చెప్తుంది ఒక్కసారి కనెక్ట్ అయ్యి చూడండి. హెల్త్ కాదు, మెంటల్ కండిషన్ కూడా బాగా పెడుతుంది. మనము ఎగ్జాంపుల్ ఒక గ్రీనరీ చూస్తాం, ఎంత ఒక హ్యాపీనెస్ వస్తుంది మనకు. అదే ఇప్పుడు హైటెక్ సిటీ, ఈ మంచి పెద్ద ఐటీ బిల్డింగ్స్ అన్ని చూద్దాం, అన్ని గడబిడ ఉంటుంది. ఇంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో బయట రోడ్ మీద బిల్డింగ్లు చూస్తే ఎలా ఉంటుంది? అదే పల్లెటూరులోకి వెళ్ళేసి ఒక మంచి గ్రీనరీ వరి పొలం చూస్తే ఎలా ఉంటుంది ఫీలింగ్? మన హెల్త్ కండిషన్ కూడా, మన మెంటల్ కండిషన్ కూడా అలాగే ఉండాలి. ఒక గ్రీన్గా చూస్తే ఎలా ఉంటుందో, ఎంత హ్యాపీనెస్ వస్తుందో, అలాంటి హ్యాపీనెస్ని మనం ఎంజాయ్ చేయాలనుకుంటే గో టు గ్రీన్, నేచర్ని ఫాలో అవ్వండి. ఆయుర్వేద ఏం చెప్తుంది వినండి, మన సనాతన ధర్మం కూడా ఏం చెప్తుంది అనేది వినండి. సో ఎప్పటికైనా ఒక రియలైజేషన్ వచ్చి, అరే మనం తింటుంది ఫుడ్ కాదురా బాయ్, ఏదో తినాలి ఇంకా నీట్గా ప్రకృతి పరంగా వచ్చేపో అని రియలైజేషన్ వచ్చిన తర్వాత, ఇఫ్ ఏదైనా ఈ డిసీజెస్ ఇంక్లూడ్ చేసుకొని, లేదా ఏ డిసీజెస్ లేవు, వాళ్ళకి హెల్త్ కాన్షియస్గా ఉన్నారు, ఏం తింటే బాగుంటుంది, ఎవరైనా చెప్తే బాగుంటుందని వెయిట్ చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళకి అసలు న్యాచురల్గా మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఇఫ్ బిర్యానీస్ మానేయాలి అవన్నీ చెప్పినా కొంచెం అడుగుతాం, నెలలో ఒక్కసారైనా తినొచ్చా అని చెప్పి. సో కొంచెం ఆ చీట్ మీల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకొని ఒక మంచి డైట్ అయితే చెప్పండి. డైట్ అనలేము కానీ ఫుడ్. ఓకే, మంచిది. అయితే మన సనాతన ధర్మం కానివ్వండి, ఆయుర్వేద కానివ్వండి, నేచర్ కానివ్వండి, ఏం చెప్తుంది అని అంటే, మార్నింగ్ న్యాచురల్గా మనం చెంబు పట్టుకొని, పల్లెటూరులో చెంబు పట్టుకొని 5 to 7కి మధ్యలో, అంటే తెల్లవారుజామునే మోషన్కి వెళ్ళిపోతారు. అది ఎంతమంది వెళ్తున్నారు? ఈ సిటీలో ఉండి కూడా ఎంతమంది వెళ్తున్నారు? వాష్రూమ్ కి కరెక్ట్ గా వెళ్తున్నారు. ప్రాపర్ గా వాష్రూమ్ అనేది ఫ్రీ మోషన్ అనేది అవ్వాలి ఫస్ట్. అప్పుడే నెక్స్ట్ హెపటైటిస్ అనేది పెరుగుతుంది. హెపటైటిస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. మనం మోషన్ ఫ్రీగా పోకుండా మన ఆకలి కావాలంటే అవ్వదు. ఎందుకంటే ఇంటెస్టైన్లో ఇంకా ఉన్నట్టు ఉంటుంది మోషన్, కాబట్టి తినాలన్న థాట్స్ రావు. కాబట్టి ఫ్రీ మోషన్ అయ్యేదానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫ్రీ మోషన్ అవ్వాలంటే ఏం చేయాలనేది లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్లో చెప్తాను. ఓకేనా? ఫస్ట్ మార్నింగ్ 5 to 7లో న్యాచురల్గా ఇంటెస్టైన్ అనేది ఖాళీ చేయాలి. అంటే మోషన్కి వెళ్ళాలి. న్యాచురల్గా ఫ్రీ మోషన్ ఒకసారి అయిపోవాలి. ఓకే. రెండవది, ఈ 7 to 9 మధ్యలో స్టమక్ టైం అనమాట. ఎంబడే పల్లెటూరులో బాగా అబ్జర్వ్ చేస్తే జనాలు న్యాచురల్గా ఏం చేస్తారు అనేది అబ్జర్వ్ చేస్తే, తెల్లవారుజామున చెంపట్టుకుని బయటికి వెళ్ళిపోతారు, వస్తారు, బ్రష్ చేసుకుంటారు, వేపులతో ఏదో న్యాచురల్గా వేపులతో బ్రష్ చేసుకుంటారు, చల్లనీళ్ళు పోసేసుకుంటారు, స్నానం చేసుకుంటారు, వెళ్ళేసి డైరెక్ట్గా అన్నం తింటాడు, లేదంటే 2 రొట్టెలు తింటాడు. 2 రొట్టెలు ఇంత వెజిటేబుల్స్, లేదంటే ఇంత అన్నం వేసుకొని ఏది ఉంటే అది పిక్కిలు వేసుకొని తింటాడు, లేదంటే ఏ కారం ఉన్న గార్లిక్ రైస్, మనం
ఎల్లిపాయకారం పోపు వేసుకొని వేసేసుకొని తినేసి గట్టిగా కడుపు నిండా తృప్తిగా తింటాడు. తినేసి పల్లెటూరులో కొంచెం అలా ఒకసారి ఆ రచ్చబండ కడ ఏం జరుగుతుంది ఏం లేదు అట్లా చూసుకుంటూ పొలం పనికి వెళ్ళిపోతాడు. పొలం పనికి వెళ్ళిపోయి ఈ 9 to 11 వరకు ఏమీ తినడు, కష్టపడి పనిచేస్తాడు. ఈ 9 to 11 వరకు ప్యాంక్రియాస్ టైం అండి. మనం తిన్నది ఎంజైమ్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యే టైం అనమాట అది. ఆ టైంలో వాటర్ కూడా తాగకూడదు. ఆ 2 hours కష్టపడి పనిచేయండి, లేదంటే రెస్ట్ తీసుకోండి, ఇంకేమైనా పనిచేయండి, ఏదైనా అదర్ యాక్టివిటీస్లో ఉండండి. కానీ ఈ 2 hours ఎవరైనా తినడం కానీ వాటర్ తాగడం కానీ చేశారనుకోండి, వాళ్ళకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే చాలా వరకు షుగర్స్ రావడానికి రీజన్ ఏంటి అని అంటే టైం సిస్టమ్ మారింది, ఈ టైం టేబుల్ మారింది. అంటే ఈ 5 to 7 వల్ల మోషన్ పోవాలి, టైంలో మోషన్కి వెళ్ళాలి. 7 to 9 మధ్యలో స్టమక్లో ఖచ్చితంగా ఫుడ్ హెవీగా తినాలి. ప్లస్ 9 to 11 వరకు ఫాస్టింగ్ చేయాలి. ఎలాంటి ఫాస్టింగ్? వాటర్ కూడా తాగకూడదు ఆ టైం. అలాంటి ఫాస్టింగ్ చేస్తే ఈ 6 hours ప్రోగ్రాంలో నెక్స్ట్ 24 hours మీరు ఏం చేసినా ఏమీ అవ్వదు. కానీ ఈ 6 hours మార్నింగ్ 2 hours ప్లస్ స్టమక్ 2 hours ప్లస్ ఫాస్టింగ్ 2 hours చేశారనుకోండి, మీ డైజెషన్ సిస్టమ్ బాగుండడమే కాకుండా మెంటల్ కండిషన్ కూడా బాగుంటుంది. మనం తినే ఫుడ్ వల్లనే మనకు వచ్చే ప్రాబ్లమ్స్. కానీ ఈ 7 to 9 వల్ల మంచిగా తినడం వల్ల, ఈ తర్వాత ఉండే 2 hours ఫాస్టింగ్ 9 to 11 ఫాస్టింగ్ ఉండడం వల్ల డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యిందే కాకుండా క్రానిక్ డిసీజ్ రాకుండా చూస్తుంది. ఎవరికైనా క్రానిక్ డిసీజ్ రాకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈ టైమింగ్స్ని పాటించండి. ఈ టైమింగ్స్ని ఒక 4 weeks to 8 weeks పాటించి చూడండి, బాడీ ఎంత యాక్టివ్గా ఉంటుంది చూడండి. డయాబెటిక్ పేషెంట్స్ కూడా, బీపీ పేషెంట్ కూడా ఈ అలవాట్లన్నీ కూడా అలవాటు చేసుకోండి. మీరు చూడండి రిజల్ట్స్ ఒక 2 monthsలో 2-3 months బాడీకి టైం ఇచ్చి ఈ టైం టేబుల్గా తినేసి చూడండి మీరు ఎంత అద్భుతంగా బాడీ పనిచేస్తుంది. అంటే ఎలాంటి మెడిసిన్స్ కూడా అవసరం లేదు, ఆయుర్వేద అవసరం లేదు, హోమియోపతి అవసరం లేదు, ఏ న్యాచురల్ సైన్స్ ఏది కూడా అవసరం లేదు. ఇది అంతా నేచర్ చెప్తుంది ఈ టైమింగ్స్ అన్ని కూడా. కానీ మనం పరిగెత్తి 10 o'clock బ్రేక్ఫాస్ట్ చేసేసి 11 o'clock ఆఫీస్కి వెళ్తున్నాం. దీనివల్ల షుగర్స్ పెరుగుతున్నాయి. ఇప్పటికీ ఇంత సైన్స్ డెవలప్ అయినా సరే 100లో 90 మందికి 70-80 మందికి షుగర్స్ వస్తున్నాయండి. ఇదే 30 years బ్యాక్ 100లో 10 మందికి ఉన్న షుగర్స్ 80 మందిని ఎందుకు ఆపలేకపోయింది ఈ మోడర్న్ సిస్టమ్? చెప్పండి ఒకసారి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, మీకు అర్థమవుతుంది. టైం టేబుల్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. టైం టేబుల్లో మొత్తం చేంజెస్ రావడం వల్ల షుగర్ లెవెల్స్, బీపీ ఇవన్నీ కూడా క్రానిక్ డిసీజ్గా మారిపోయడానికి అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఈ టైమింగ్స్ని పాటించండి, చూడండి, ఒక్కసారి రిజల్ట్ చూడండి. ఒక 2 months 3 months అలవాటు చేసుకొని వాడి చూడండి. ఖర్చు అయ్యేది కాదు. తినే ఫుడ్డే కొంచెం టైంకి తింటున్నాము, ఒక టైంకి మోషన్కి వెళ్తున్నాము, ఒక టైంకి ఫాస్టింగ్ చేస్తున్నాము. ఈ 6 hours లైఫ్ స్టైల్ని చేంజ్ చేసి చూడండి, చాలా అద్భుతాలు చూడొచ్చు హెల్త్ విషయంలో. కానీ మీరు అన్నట్టు లాస్ట్లో ఏదైనా ఒక రోజు బిర్యానీకి తినాలనిపిస్తుంది, ఏదో ఫ్రెండ్స్ దావత్ పిలిచారు, ఫ్రెండ్స్ పార్టీ చేసుకున్నారని అనుకోండి, ఇవన్నీ కూడా తిని ఒకవేళ తిన్నారనుకోండి, ఆల్కహాల్ తాగుతారు కొంతమంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్స్ ఉంటాయి. ఏం చేసినా సరే ఫైనల్గా నైట్ ఒక రోజు బిర్యానీ తిన్నారు, హెవీగా నాన్ వెజ్ తిన్నారు, నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకునే దానికి ముందు 2 spoons ఆముదం, వంటాముదం అని దొరుకుతుంది మార్కెట్లో. ఈ వంటాముదము ఒక గ్లాస్ వేడి నీళ్ళలో 2 spoons కలిపేసి తాగి పడుకోండి. మార్నింగ్ మీరు ఎంత హెవీ ఫుడ్ తిన్నా, ఎంత జంక్ ఫుడ్ తిన్నా, ఏం తిన్నా మార్నింగ్ ఫ్రీగా మోషన్ అయిపోతుంది. అంటే మనం కోరికల్ని చంపుకోవడం కాదండి, కాకపోతే దాని టైమింగ్స్ని పాటించి కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం చాలా హెల్తీగా ఉండొచ్చు. నేచర్ అదే చెప్తుంది. ఆముదం అనేది అంత చిన్న విషయం కాదండి. సర్వరోగ నివారణ ఒక ఆముదం. బాడీలో పెయిన్స్ ఉండే వాళ్ళకు 2 spoons, ఒక స్పూన్ వెయిట్ని బట్టి, ఒక 60 kilos పైన ఉంటే 2 spoons వేసుకోండి, 60 kilos లోపల ఉంటే 1 spoon సరిపోతుంది. ఇలాంటి ఆముదంని తాగడం మొదలు పెట్టుకోండి. బాడీలో ఫ్రీ మోషన్ అయిన తర్వాత బాడీలో ఎంత లైట్ వెయిట్గా ఉంటుంది, ఎంత డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది అనేది మీరు మంచిగా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక 1 week 2 weeks ఆముదం తాగి చూడండి నైట్ టైంలో, ఒక 1 or 2 times ఫ్రీ మోషన్ అయిపోయి ఇంటెస్టైన్ మొత్తం ఖాళీ అయిపోయి మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. నైట్ తాగండి, ఎందుకంటే డే అంతా మనం ఏం తిన్నా సరే డైజెషన్ అంతా నైట్ అయిపోయి నైట్ ని ఇన్బ్యాలెన్స్ చేస్తుంది. హాట్ వాటర్ లో ఒక స్పూన్ మిక్స్ చేసుకుని తాగడమే డైరెక్ట్ గా. ఇలాంటి పద్ధతులు పాటించినప్పుడు చాలా హెల్దీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఓకే, మనం లాస్ట్ టైం తీసుకునే మీల్ అనేది చాలా మంది చెప్తుంది ఏంటంటే 7 లోపు తీసుకోండి. మరి 7 వరకు ఆఫీస్లోనే ఉంటున్నాము, ఇంకా చెప్పాలంటే పాపం వేరే లాంగ్వేజ్లో కూడా ఉంటున్నారు, అంటే లైఫ్ అంతా ఇక్కడే ఉంటుంది. మరి మేము ఎలా 7కి తినగలము? అప్పుడు బయట ఫుడ్డే తినాల్సి వస్తుంది, లేదా
తీసుకెళ్ళలేము. ఇప్పుడు మార్నింగ్ మధ్యాహ్నానికి తీసుకుంటాం కదా, నైట్ వరకు ఉండదు అనే దానికి ఆల్టర్నేట్ ఉందా? సరే, అయితే చూడండి, పల్లెటూరులో ఇప్పటికీ సాయంత్రం 5-6 అయిందంటే ఎవరి మాట వినరు. ఇంటికి వెళ్ళిపోతాడు, తింటాడు, 7-8 o'clock పడుకుంటాడు. అవును. మనము కొత్తగా సృష్టించుకున్న లోకంలో మనం ఒకరి చేతికి ఒకరి కింద పనిచేయడం బానిస అయిపోయి మన అలవాట్లను మార్చుకొని సిస్టమ్ని తప్పు పడితే కరెక్ట్ కాదు. కాబట్టి బీ అవేర్నెస్, ఖచ్చితంగా అవగాహన రావాలి. మీ హెల్త్ కాన్షియస్ మీద మీరే రావాలి. నేను 7కి తింటాను, ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా నేను 7కే తింటా, నాకు ఆ ఒక ½ an hour టైం కావాలి అని స్ట్రిక్ట్గా మీరు రూల్స్ పెట్టండి. హార్డ్ వర్క్ చేయండి. ఒక కంపెనీలో పనిచేస్తున్నామంటే మన వర్క్ 10 మంది చేసేలాగా ఉండాలి. అంటే మిమ్మల్ని తీసేస్తే 10 మంది రిక్రూట్మెంట్ చేసుకునేలాగా ఉండాలి. అలాంటి హార్డ్ వర్క్ చేయండి డే అంతగా. ఏదో పని చేస్తున్నా అంటే చేసేయడం కాదు, మీరు చేసే పని 10 మందితో సమానంగా ఉండాలి. అలాంటప్పుడు మీరు పెట్టిందే రూల్స్ అవుతుంది తప్ప ఒకరు పెట్టిన రూల్స్ మీకు పాటించే అవసరం లేదు. అంటే మీ హెల్త్ కోసము మీరు హార్డ్ వర్క్ 4 hours 5 hours గట్టిగా వర్క్ చేసేసి మీరు ఒక టేక్ టైం అంటే ఒక ½ an hour టైం మీ ఫుడ్ కోసం తీసుకోండి, మీ హెల్త్ కోసం తీసుకోండి. అలాంటి జాబ్ అయితేనే సరే అండి, అలాంటి టైంలో ఫుడ్ తీసుకున్నదని మీ హెల్త్ని అనేది మీ మెంటల్ సిస్టమ్ని కూడా మీకు ఒక సిస్టమేటిక్ అనేది వస్తుందండి. ఇలాంటి సిస్టమ్ని క్రియేట్ చేసుకోండి. మీరు ఇలాంటి ప్రపంచాన్ని మీ చుట్టూని క్రియేట్ చేసుకోండి. మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ని కూడా పాటించమని చెప్పండి. ఒక ఆఫీస్లో 10 మంది ఉన్నారంటే ఆఫీస్ అంతా ఒకటే మాట మీద ఉండండి, ఏం చేయలేరు ఎవరు. ఖచ్చితంగా మేము 7 o'clock తింటామంటే మేము ఆరోగ్యంగా ఉంటాము, మేము ఆరోగ్యంగా ఉంటేనే మీ కంపెనీ రన్ చేయగలుగుతామన్న ఒక మాట, ఒక మెసేజ్ మీరు కానీ మీ కంపెనీ ఎండి కానీ ఎవరికైనా ఇచ్చారనుకోండి, ఆయన కంపెనీ ఎండి కూడా మారిపోతాడు. అంటే సిస్టమ్ అనేది వాళ్ళ అవసరాలకు మార్చుకున్నారే తప్ప నేచర్ మార్చలేదు. మన అవసరానికి మార్చుకునే సిస్టమ్ మన అవసరానికి మన హెల్త్ కోసం మార్చడంలో తప్పులేదు. కాబట్టి మార్చుకొని పాటించండి. ఒకవేళ తినవలసి వస్తే, లేట్ నైట్ తినాల్సి వస్తే ఇప్పుడు నేను చెప్పిన రెమెడీని పాటించి హెల్దీగా ఉండండి. అంటే నైట్ ఆమ్లం తాగేసి హెల్దీగా ఉండండి. ఓకే, సో చాలా మందికి ఉన్న డౌట్స్ ఈరోజు క్లారిఫై అయ్యాయి ఈ వీడియో ద్వారా అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డైజెస్టివ్ ఇష్యూస్ కానీ లేకపోతే షుగర్, బీపీ ఎలాంటి ఇష్యూస్ అయినా కామెంట్ చేయండి. ఫుడ్ రిలేటెడ్ ఎలా తినాలి, ఎలా తినకూడదు, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు పడుకోకూడదు అన్నీ కూడా క్లారిఫై ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.